హాయ్ అండి. ఈరోజు మా అత్తగారు ఊరైనటువంటి పోలిండిపాలెం దగ్గర ఉన్నటువంటి గొల్లపాలెంకి వచ్చాను. ఈ ఊరు చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరికి రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడుండే ఈ ఊరు వాళ్ళ పలకరింపు కావచ్చు, ఊరు వాళ్ళ పలకరింపు కావచ్చు. ఎందుకంటే ఈ ఊళ్ళో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి ఖాళీగా అవుతుంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక 20 సెంట్లు 10 సెంట్లు అయితే మల్లె తోటలు చెట్లు వేస్తుంటారు. వాళ్ళు ఉదయం 6 గంటలకి అంతే మళ్ళీ చెట్లకి వెళ్ళేసి పూలు కోసుకొని ఆ మాపన 8 దాకా కోయడం జరుగుతుంది. ఆ మాపని పక్కనే ఉన్నటువంటి సూలూరుపేటకి ఎత్తుకెళ్ళేసి అక్కడ అమ్మడం జరుగుతుంది. వాళ్ళకి రోజు ఇదే పని. దీంతో పాటు ఈ మల్లె చెట్లతో పాటు కూరగాయల చెట్లు కూడా వేయడం జరుగుతుంది. కూరగాయలు కూడా ఎప్పుడు వాళ్ళకు వేస్తూనే ఉంటారు. కూరగాయల చెట్లు కూడా వాళ్ళు వేసిన తర్వాత సూలూరుపేట ఉన్నట్టు మార్కెట్కి వేయడం జరుగుతుంది. ప్రజెంట్గా అయితే నేను ఈరోజు మా అత్తగారు వాళ్ళు వేసినటువంటి కూరగాయల తోటలోకి వెళ్ళాను. నేను వెళ్ళేకి మా బామ్మది 6 గంటలకి అంతే తోటలోకి వెళ్ళేసి ఒక పందిరిలాగి వేసి పందిరి నుంచి సొర తీగలు అలుస్తా ఉన్నాడు. నేను వెళ్ళేసి చూశాను. తర్వాత చూస్తుంటే చాలా చాలా చక్కగా ఉంది. చూసి ఈ విధంగా ప్రతి దానికి అల్లించడం అనేది చాలా ఓపికతో పని. ఇంత ఓపిక మనం చేయడం అనేది నాకు చాలా కష్టం అనిపించింది. కానీ అతను చాలా ఓపికగా వీటిని రోజు మలుస్తూ ఉండదు. సాయంత్రం మలుస్తూ ఉన్నట్టు అవుతుంది. అవి తీగలు అయితే తిరిగిపోతూ ఉంటాయి. అవి పైకి ఎక్కేదాకా అలుస్తూ ఉండాలని చెప్పాడు. సరే దీనికి మొత్తానికి ప్రస్తుతానికి ఎంత ఖర్చు అయిందంటే దాదాపు 15,000-20,000 దాకా ఖర్చు అయింది అని చెప్పాడు. పోయినసారి కూడా ఇదే విధంగా వేసాం. కానీ పోయినసారి పెద్దగా అంత లేదు. ఈసారి ఎక్కువ వేయడం జరిగింది. ఈసారి బాగా కష్టపడుతున్నాము. పోయినసారి మనకు కూరగాయలు కాపు వచ్చిన టయానికి మనకు కూరగాయల రేటు లేదన్నారు. ఈసారి మనం వేస్తున్నాము. ఇంకా కాపు వచ్చేదాకా ఒక 10-15 రోజులు 20 రోజులు పడుతుంది అన్నారు. ఈ వచ్చే టైంకి మనకి రేట్ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు. మార్కెట్ ధర తగ్గిపోవచ్చు, లేకపోతే పెరగవచ్చు అని తెలియదు. ఒకవేళ మనకి రేట్ ఉంటే మనకు కష్టపడి దానికి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పాడు. ఈ విధంగా మనకు ఈ ఊరు ప్రజలు కూరగాయల చెట్లు వేస్తున్న చాలా సంతోషం అనిపించింది. అదే మన పక్కన ఉన్న కొంతమంది కూడా పక్కన ఉన్నటువంటి పందిరి వేసి సొర చెట్లు, తర్వాత వచ్చి బీర చెట్లు బాగా అల్లించడం జరిగింది. ఈ విధంగా చాలామంది ఈ ఊరిలో ప్రజలు బాగా కష్టపడుతూ ఉంటారు. చాలా ఇది నాకు చూడడానికి చాలా సంతోషం అనిపించింది. మనకు కూడా మనకు కొద్దిగా పొలం ఉంటే బాగుంది. మనం కూడా ఈ విధంగా కూరగాయల చెట్లు మనం కూడా మనం కూడా సాగు చేసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ మనకు నీటి వసతి లేదు. అదిగా పొలాలు మనకు దూరంగా ఉంటుంది. వీళ్ళకైతే పొలాలు ఇంటి పక్కనే దగ్గరగా ఉంటుంది. నీటి వసతి బాగుంటుంది. అన్ని విధాలుగా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత వచ్చి వీళ్ళకి మనకు రేతి పందులు గురించి రాకుండా వీళ్ళకి సోలార్ అయితే పెడుతున్నారు అందరూ అన్నారు. మనకు పందులు అయితే మనకి ఎక్కడ మనకు దద్దాపు రావు అని చెప్పాడు. ఇతను కూడా సోలార్ పెట్టాలి, కాపు వచ్చేటేయాలి, ఇంకా సోలార్ పెట్టాలి. ప్రస్తుతానికి బర్రెలు అయితే రావడం లేదు. చుట్టుపక్కల కమ్మి కట్టేశాను అని చెప్పాడు. కానీ కాపు వచ్చేదాకా మనకు 15 రోజులు 20 రోజులు పడుతుంది. ప్రస్తుతానికి చిన్న సొరపిందరు వేసున్నాయి. దోసకాయలు వేసున్నాయి ప్రస్తుతానికి అయితే. అదేవిధంగా ఇది రీసెంట్గా వేసిన మల్లె చెట్లు. ఈ చెట్లు మనకు వచ్చేదానికి కనీసం 1 year పడుతుంది, సంవత్సరం పడుతుంది అంటే చెట్లు కాపు పూలు వచ్చేదానికి. ఈ లోపల వీళ్ళు ఈ సొర చెట్లు, కూరగాయల చెట్లు అనేది వేయడం జరుగుతుంది. వేసామా అని చెప్పాడు. ప్రస్తుతానికైతే మనకు చూడడానికి చాలా చక్కగా చాలా మంచి ఇదిగా చాలా సంతోషం అనిపించింది. ఈ విధంగా అల్లించడం నాకే చాలా ఆశ్చర్యపించింది. ఎంతో ఓపికతో చేశారని. ఇప్పుడు ఇది మనకు కలుపు తీసే ఇది యంత్రం లాంటిది. ఇది మన పారతో మనం కలుపు చెక్కేస్తాం అట్లా అన్నమాట. మల్లె తోటలో కావచ్చు, తర్వాత వచ్చి కూరగాయల చెట్లు చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ వీడియో చూసాను. చాలా బాగుంది. నేను షేర్ చేద్దాంతో ఒక వీడియో అయితే తీశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.